హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చికెన్ కర్రీ తినాలనిపించి కుకింగ్ చేస్తూ వీడియో తీశాను. మరి చికెన్ కర్రీ కుక్ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ యూస్ చేస్తారు. కొంతమంది టమాటోస్ వేస్తారు, కొంతమంది వేయరు. మేమైతే ఖచ్చితంగా టమాటోస్ అయితే వేస్తాం. మరి చికెన్ కర్రీ వండటం స్టార్ట్ చేయాలంటే దానికి కడగాలి కదండి. సో క్రిస్టల్ సాల్ట్ వేసి ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వాష్ చేయాలి. చికెన్ ని మొత్తాన్ని వాష్ చేసుకున్న తర్వాత హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకుంటే ఆ వాటర్ మొత్తం డ్రైన్ అవుతాయి. అండ్ మేమైతే 1 kg చికెన్ అయితే కుక్ చేస్తున్నాం. దానికి తగ్గట్టు 3 బిగ్ సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం. మరి ఇక్కడ నేనైతే ఆనియన్స్ కట్ చేయడానికి ఆనియన్ చాపర్ అయితే యూస్ చేశాను. కష్టపడకుండా కొంచెం ఈజీగా పని అవుతుందని ఆనియన్ చాపర్ అయితే యూస్ చేశాను. అలా కట్ చేసుకున్న ఆనియన్స్ ని అండ్ సీడ్స్ తీసేసిన చిల్లీస్ ని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకున్నాం. అండ్ టొమాటోస్ అయితే ఒక 4 కట్ చేసుకున్నాం, ఎందుకంటే అవి చిన్న సైజ్ లో ఉన్నాయి కాబట్టి. ఒకవేళ మీ దగ్గర పెద్ద సైజ్ లో ఉంటే గనక 2 టొమాటోస్ సరిపోతాయి. కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక పాన్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి 2 minutes వెయిట్ చేస్తే హీట్ అవుతుంది. అప్పుడు మనం ఆయిల్ పోయాలి. మరి మేమైతే కేజీ చికెన్ కి ఆయిల్ గరిటెతో 4 times అయితే ఆయిల్ పోసాం. ఇంకా ఆయిల్ లైట్ గా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చీస్ వేసి అలా తిప్పుతూ ఉన్నాను. మరి ఆనియన్స్ వేగాలంటే చాలా టైం పడుతుంది. సో ఈ లోపు మనం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని తిప్పుతా ఉంటే అది త్వరగా వేగిపోతాయి. ఒకవేళ మనం దగ్గరే ఉంటే కనుక స్టవ్ ని హైలో పెట్టుకొని తిప్పుతా ఉండొచ్చు. తరువాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇది మగ్గే వరకు తిప్పుకుంటూ ఉండాలి. తినటం ఈజీయే కానీ కుకింగ్ చేయటం ఏంటో కష్టంగా అనిపిస్తుంది. ఇంకా తినాలనిపించినప్పుడు తప్పదుగా, అందుకే కుకింగ్ చేసుకుంటున్నా. మరి మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేశాను. ఈ ప్రాసెస్ అంతా నేను ఏ యూట్యూబ్లో చూడలేదు, నాకు రాదు. మా మమ్మీనే నాకు పక్క నుండి చెప్తా ఉన్నారు, నేను అన్నీ యాడ్ చేస్తూ ఉన్నాను. నా పని ఇక్కడ మా మమ్మీ చెప్పిన వేయటం, తిప్పటం. తర్వాత టమాటోస్ని కూడా ఒక పక్కకు వేసాను. ఎందుకంటే ఆనియన్స్ తో పాటు టమాటోస్ కూడా యాడ్ చేసేసాం అనుకోండి, ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గవు. అందుకనే ఆనియన్స్ మగ్గిన తర్వాత టమాటోస్ ను ఒక పక్కన, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ను ఒక పక్కన వేసాను. తర్వాత దాని మీద ప్లేట్ పెట్టుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మరి ఇవి మగ్గటం పూర్తయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొచ్చి స్లోగా యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ పీస్ నేను తినేటప్పుడు నాకే రావాలని దీన్ని ఎవరికి కనపడకుండా కుకింగ్ చేసేటప్పుడు దాచేసాను. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి కర్రీ మొత్తం మగ్గటానికి ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఒక 2 minutes తర్వాత ప్లేట్ తీసి కర్రీ మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం కర్రీ మగ్గటం స్టార్ట్ అయిన తర్వాత సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. మేమైతే క్రిస్టల్ సాల్ట్ ని యూస్ చేసాం, ఎందుకంటే ఉడికిపోతుంది కదా అనేసి. నార్మల్ సాల్ట్ కూడా యూస్ చేయొచ్చు. మరి స్టార్టింగ్ లో మనం ఆనియన్స్ మగ్గటానికి సాల్ట్ వేసాం కదా, అది మైండ్ లో పెట్టుకొని ఇప్పుడు మనం సాల్ట్ అయితే వేసుకోవాలి. అలా తిప్పుకున్న తర్వాత చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మరి మేమైతే ఇంట్లోనే చేసిన చిల్లీ పౌడర్ని అయితే యూస్ చేసాము. అలా చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మరి ఈ ప్రాసెస్ మొత్తం అయ్యేలోపు నా యూట్యూబ్ ఛానల్కి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. చికెన్లో కొంచెం గ్రేవీ రావాలనుకుంటే కర్డ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు.